चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। మొదటగా ఈ జిల్లా రైతాంగం తరపున రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసి నిన్ననే ₹1,00,000 రుణాలన్నీ కూడా మాఫీ చేయబడి 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి జిల్లా రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సందర్భం భారతదేశ రాజకీయాల్లోనే నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప కష్టమైనటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకోలేదు, తీసుకున్న అమలు చేయలేదు। నిర్ణయం తీసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చినాక 7 నెలల్లోగానే మరి అమలుకు దాని బాటలు వేసి అమలు చేసి చూపించినటువంటి ఘనత, చేయగలిగిన శక్తి ఈ భూమి మీద ఏకైక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో। ప్రజలకు ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, అధికారం కోల్పోతామని తెలిసినా తెలంగాణ ఇస్తామని మాటిచ్చినందుకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఒక గొప్ప ఉదాహరణ అయితే, మరి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు 2 లక్షల రుణమాఫీ చేస్తారని రైతు డిక్లరేషన్లో మాట ఇవ్వడం, ఆ మాటను కూడా తూచా తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇంత తొందరలో 8 నెలల లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం అన్నది గొప్ప విషయం। ఇది ఈ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలబడుతుంది నిన్నటి రోజు। మరి ముఖ్యంగా వెనుకబడిన జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఇది ఎంతో లాభదాయకమైంది, సంతోషంగా నిన్న చూసి మీరందరూ కూడా మొత్తం జిల్లాలో గ్రామాల్లో మడికట్లలో పండుగ వాతావరణం, రైతులు చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు। ఈ సందర్భంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా టెక్నికల్గా ఎవరికైనా ఏ రైతుల ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మన మహబూబ్నగర్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి కానీ లేక స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కానీ రైతులు సందేహాలు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు వాళ్ళ సమస్యలు పరిశీలించి బ్యాంకర్ దగ్గర వెళ్ళి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడి అందరికీ కూడా ఇది వర్తించే విధంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం। మరి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ అనిల్ అని ఒక వ్యక్తి ఉంటాడు, అక్కడ ఈ పనిని ఆయనకు అసైన్ చేయడం జరిగింది। మరి ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే 2 మండలాధ్యక్షులు మహబూబ్నగర్ మండలాధ్యక్షులు మన్ను నరసింహారెడ్డి గారు మరియు హనుమాన మండలాధ్యక్షులు మహేందర్ గారు కూడా ఇక్కడ ఉంటారు, వాళ్ళు అందుబాటులో ఉంటారు। వాళ్ళ ద్వారా అందరి రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి క్యాంప్ ఆఫీస్లో ఉండే అనిల్ గారి నెంబర్ను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకున్నాం। 7998099197। అలాగే మహబూబ్నగర్ మండలాధ్యక్షుడు మన్ను నరసింహారెడ్డి గారు 8008413161। హనుమాన మండలాధ్యక్షుడు మహేందర్ గారి నెంబరు 9963380830। ఈ రకంగా అందరు రైతులు కూడా ఎవరైనా చిన్న సమస్యలు ఉంటే కూడా మరి ఇక్కడికి రావడం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। మరి గత ప్రభుత్వంలో 2014లో ప్రకటించినటువంటి రుణమాఫీని వాళ్ళు ఒకసారి 2014లో 2018లో ఈ 2 సందర్భాల్లో కూడా వాళ్ళు చేసి ఆ రుణమాఫీని అది కూడా కొంచెంగా పూర్తిగా కాకుండా అరకొరగా చేసి సగం సంఖ్యనే మిగిలించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు 28.354 crores, 28,354 కోట్లను ఆ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో అది కూడా కొంతమందికి చెందింది। ఆ 5 సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళు పాక్షికంగానే చేసింది।
కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వంలో 8 నెలల లోపలనే మరి పూర్తిగా 2 లక్షల రుణమాఫీని ఇవాళ చేస్తుందంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే రకంగా ప్రతిపక్షాలు కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ హితవు పలుకుతా ఉంది. అంతేకాదు ఈ బ్యాంకులో లోన్ తీసుకుంటేనే వస్తుంది, ఆ బ్యాంకులో లోన్ తీసుకుంటే వస్తుంది కాదు. రైతు అనేవాడు ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా, కోఆపరేటివ్ బ్యాంకులో తీసుకున్నా, నేషనలైజ్డ్ బ్యాంకులో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అన్నింటినీ కూడా కలిపి మరి రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. మరి గత ప్రభుత్వం ఎక్కడి నుంచి అయితే ఆపేసిందో అక్కడి నుంచి ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది లెక్క కట్టడం. ఈ 60 నెలల వ్యవధిలో రుణాలు తీసుకున్న వాళ్ళు, అది వరకే రుణం ఉన్న వాళ్ళు, ఎవరైనా కొంతమంది రినివల్ చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తించేందుకు విశాలమైనటువంటి హృదయంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రినివల్ చేసుకున్న వాళ్ళు కూడా ఇవ్వడం అనేది ఇంత గొప్ప విషయం. ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఫిర్యాదు అయినా సరే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. మరి ఇప్పటి వరకు చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు మన జిల్లా కాడికి ఒకసారి చూసుకుంటే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం లోన్లు వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గంలో 16,621 లోన్స్ ఉన్నాయి, లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ కుటుంబాలు వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గంలో 15,698 కుటుంబాలు ఉన్నాయి ఇవాళ లబ్ధి పొందుతున్నాయి ఈ సందర్భంగా. ఆ తర్వాత అది ఫస్ట్ ఫేజే. మళ్ళా లోన్ పేవర్ ఎంత ఉందంటే 87.94 కోట్లు దేవరకద్రలో. అదే రకంగా జడ్చర్లలో వచ్చేసి 14,349 లోన్ అకౌంట్స్ ఉన్నాయి, 13,663 కుటుంబాలు ఉన్నాయి. మరి లోన్ వచ్చేసి 80.9 కోట్లు ఇవాళ లోన్ వేయబడతా ఉంది వాళ్ళకు ఆ నియోజకవర్గంలో మొదటి దశలో. మహబూబ్నగర్ నియోజకవర్గానికి వస్తే 5,829 లోన్ అకౌంట్స్ ఉన్నాయి. 5,829 లోన్ అకౌంట్స్ ఉన్నాయి మహబూబ్నగర్ నియోజకవర్గంలో. కుటుంబాలు వచ్చేసి 5,586 కుటుంబాలు ఉన్నాయి. మరి అమౌంట్ వచ్చేసి 30.85 కోట్ల రూపాయలు ఇవాళ మొదటి దశలోనే క్లియర్ అవుతా ఉంది. మహబూబ్నగర్లో ఎందుకు ఇంత తక్కువ ఉందంటే ఎక్కువ అర్బన్ ఉంది కనుక, టౌన్ ఉంది కనుక కొంత ఇక్కడ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి. ఈ సందర్భంగా చాలామంది ప్రతిపక్షాలు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు 6 గ్యారెంటీలు అమలేది అని. 6 గ్యారెంటీల అమలు ఆల్రెడీ దాదాపుగా అయిపోవచ్చింది. మహిళలు బస్సులో ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇవాళ 6,048.95 క్రోడ్స్ ఇవాళ ఖర్చు పెట్టింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈ ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఏదైతే ఫ్రీ టికెట్ ఇస్తూ ఉందో ఆర్టీసీ, ఆ డబ్బును ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఆ డబ్బును ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది. అంటే ఇది 2 రకాలుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం. దీన్ని అర్థం చేసుకోవాల్సింది కానీ ప్రజలను బుద్ధి తెచ్చుకోవాల్సింది కానీ ప్రతిపక్షాలకు కూడా హితవు కలుగుతాం. అదే రకంగా 500 గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అంటే నిన్న ఈ వేవర్ అయ్యే వరకు కూడా చూస్తే 168.17 అంటే 168 పైచులకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ సబ్సిడీ 500 గ్యాస్ సిలిండర్ ద్వారా. అదే రకంగా ఈ 200 యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దాదాపు 45,92,984 మంది లబ్ధిదారులకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వాళ్ళకి లబ్ధి చేకూర్చింది 200 యూనిట్ల ఖర్చు. దానికి ఖర్చు వచ్చేసి 1,79,20,417 యూనిట్లు. మొత్తం మేము ఉచితంగా ఇచ్చిన యూనిట్లు ఏంటంటే 1,79,20,417 యూనిట్లు. దీనికి ఖర్చైన డబ్బులు ఏంటంటే 640.42 కోట్లు. ఒకసారి చూడండి, అప్పులు దాదాపు 7 లక్షల కోట్లు మనం మిత్తి కట్టే పరిస్థితుల్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మరి ఎన్ని వందల వేల కోట్లు ఇవాళ ప్రజల హితం కొరకు, వెల్ఫేర్ కొరకు,
ఖర్చు పెడతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు మీరు ఎవరు కూడా మనం ఎవరు కూడా ఊహించని రీతిలో ఇవాళ మన మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. అందరికీ కూడా అందుబాటులో అవసరమైనటువంటి కూడా త్వరితగతిన ఊహించినంత టైంలోనే అనుకున్న సమయంలోనే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. మీకు చిన్న ఈ సందర్భంగా ఒక డాటా ఇవ్వదలుచుకున్నాం. ఈ మహిళా శక్తి ఏదైతే లోన్స్ వాళ్ళకు ఉన్నాయి కదా, మహిళా శక్తి లోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అమౌంట్ ఏంటంటే కోట్లలో దాదాపు 50.41. బెనిఫిషియర్స్ వచ్చేసి 63.91 లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మన దగ్గర. అదే గృహజ్యోతి 635 ఇందాక చెప్పినాయి కదా, మహాలక్ష్మి ఫ్రీ బస్లో 500 సిలిండర్. ఈ రైతు భరోసా కూడా లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఇచ్చినాం. లాస్ట్ సీజన్లో రైతు భరోసా కొంత అందరికీ ఇచ్చిన ఆ డబ్బులు లెక్కేసుకుంటే రైతు భరోసా కింద దాదాపు 7,625.16 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి ఒక్కరి కూడా అనుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణని మొత్తం దేశం మొత్తాన్ని కూడా మోడల్ కాబోతా ఉంది. దీనికి అంతా గర్వించాలి. మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ దేశానికే మనం ఒక మోడల్గా చూపించబోతా ఉన్నాం. ఈ రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఫ్రీ యూనిట్ కావచ్చు, 500కే సిలిండర్ కావచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మన దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాల్సింది పోయి రాజకీయాలకు కుంచిత స్వభావంతో నేరో మైండెడ్గా కేటీఆర్ గారు నిన్న కూడా ఏదో విమర్శించే ప్రయత్నం చేశారు. అది సరికాదని చెప్పి సందర్భంగా కేటీఆర్ గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరియు తెలంగాణ ప్రజల తరఫున సాఫీగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం, చక్కగా అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రభుత్వం దీన్ని ఇబ్బంది పెట్టకుండా విమర్శించకుండా ప్రజల హితం కొరకు పనిచేయాలని చెప్పి కూడా మేము వీరందరినీ కూడా ప్రతిపక్షాలను కూడా కోరుతా ఉన్నాం. అదే రకంగా ఒకసారి జ్ఞాపకం చేయదలుచుకున్నాను నేను ఈ సమాజానికి. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు తమ హక్కుల కొరకు అడిగితే ఆ రోజు బేడీలు వేసే సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో బేడీలు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో డీడీల రూపంలో రుణ విముక్తులు అవుతా ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత నాడు బేడీలు నేడు డీడీలు అంటూ రైతులందరూ కూడా ఆనందంగా పండుగ చేసుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది మరియు రైతులందరూ కూడా రుణ విముక్తి కలిగింది. ఇది ఒక సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ సమయం సందర్భం. ఈ సందర్భాన్ని ఒక పండుగ వాతావరణంగా ఒక మంచి స్వీట్ మెమొరీస్తో దీన్ని గడపాలి తప్ప చిన్న చిన్న చిల్లర విమర్శలకు పోవద్దని చెప్పి బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మనం ఒకసారి హెచ్చరిస్తూ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనందంగా గడపండి ఈ సందర్భాన్ని. రేపు రాబో రోజుల్లో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆగస్టు ఎట్లుగా అందరూ మిగతా వాళ్ళకు కూడా అందరూ రుణం మాకైతే ఆ తర్వాత కూడా రైతులకు ఏం చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. నమ్మకంగా ఉండండి. ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కేటీఆర్ గారు 7,000 కోట్ల రైతు బంధు గురించి మాట్లాడితే ఆయన ఎక్కడ పోతుందో దారి దొరకలేదు. వాళ్ళ 10 సంవత్సరాల ఏ దారి మళ్ళించాలి ఏదైనా నిధి ఉందా? సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్, మున్సిపాలిటీ ఫండ్, మున్సిపాలిటీలో డబ్బులను తీసుకొని 5 రూపాయల కన్నా స్టార్ట్ చేసి మేము చేసామని చెప్పి లోకల్ బాడీ డబ్బులు అట్లా దుర్మార్గమైనటువంటి నిధుల యొక్క దుర్వినియోగము మళ్లించడం అన్నది వాళ్ళకి మించింది, వాళ్ళకి జరిగింది. మేము ఎక్కడ మళ్లించలేదు, ఇంకా సందర్భం రాలేదు. ముందు ఈ రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా మీద క్యాబినెట్ కమిటీ విషయంగా ప్రజలందరితో అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద అందరు రైతులకు కూడా పైసలు ఇస్తా ఉంటే ఎంతో మంది ధనికులు మా పొద్దండి బీద వాళ్ళకి రిటర్న్ చేసే సందర్భాలు ఉన్నాయి. అప్పుడే మర్చిపోతున్నారు కేటీఆర్. కనుక దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అరే ఇది అన్యాయం కదా, బీదోనికి రావాలి, ఉన్నోని కూడా ఎందుకంటే చర్చ జరుగుతూ ఉన్నమాట వాస్తవం కదా. జర్నలిస్ట్ కూడా సలహా ఇచ్చారు ప్రభుత్వానికి. ఇవాళ ఆ రోజు మేము కానీ ప్రతిపక్షాలు కదా అందరం కూడా ఈ ఆలోచన చేసాం. అరే ఏంది ర్యాండమ్గా అందరికీ ఇవ్వడం, ఇంకొక పద్ధతి ఉండాలి కదా, ఇంకో ఫార్ములా ఉండాలి కదా. ఆ రోజు అందరం అనుకున్నామన్న ఆ ఫార్ములా కొరకు ఆ పద్ధతి కొరకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉంది ప్రభుత్వం. దానికి ఒక మంత్రివర్గంలో సబ్ కమిటీ వేయబడ్డది. ఆ అన్ని జిల్లాలలో
సభ అభిప్రాయ సేకరణ అయిన తర్వాత మంత్రి మండలి కూర్చుంటుంది, ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఒక దానికి ఒక విధి విధానం తర్వాత ఆటోమేటిక్ ఆ డబ్బులు దానికి వచ్చి దానికి వస్తాయి. ఎక్కడ ఏం చేయలేక వాళ్ళు అసలు వాళ్ళే కాదండి, ఎవ్వరు ఊహించలేదు దేశంలో రాజకీయ నాయకులు ఇంత తొందరగా రుణమాఫీ చేస్తుంది ఈ ప్రభుత్వం అని. అప్పుల్లో ఉన్న ప్రభుత్వం, మిత్తి కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం ఏక మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ పని చేస్తుందని ఎవరు ఊహించలేదు. అందుకు ఆ షాక్లో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆడ మళ్లించినావు, ఈడ ఇదన్నావు, రేషన్ కార్డు ఉందోలోకి ఇస్తానని కూడా మాట్లాడారు కొంతమంది పెద్దలు. అంటే తప్పుడు అబద్ధాలు, వాళ్ళకి ఏం తోస్తలేదు, ఈ షాక్లకి వాళ్ళు కోలుకుంటలేరు. ఇది రైతుల జీవితంలో కూడా ఈ దేశ వ్యవసాయ రంగంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో రాసుకోవాలంటే ఘట్టం ఇది. సరే, ఇప్పుడు మీరు అన్నదానికి ఈ రోజు స్టిల్ నా గవర్నమెంట్ సర్కులర్లో గవర్నమెంట్ జీవోలో రేషన్ కార్డు ప్రామాణికమని ఉంది. నెంబర్లు ఉన్నాయి కదండి, దేనికి రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం. ఈ రోజు కూడా ఈ రోజు కూడా జీవోలో రుణమాఫీకి ప్రామాణికం రేషన్ కార్డు అని అదే ఉంది. రుణమాఫీ తర్వాత మీరు అంతా స్పందించి దానిపైన పాస్బుక్ అని చెప్తున్నారు తప్ప ఈ రోజు కరెక్ట్ ఫైల్ చూడండి. దాన్ని ఎంత దాదాపు 10 నుంచి 20% రైతులకు నష్టం జరుగుతుంది. దాని మీద కాదు ఇగో ఈ రోజు అనుకుంటుంది సార్, అది ఇంకా రాలేదు, మారలేదు. నేను చెప్తున్నాను మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా